రూరల్ 28వ డివిజన్ జెడ్పీ హై స్కూల్ నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. మంత్రి వర్యులు నారా లోకేష్ దాన్ని కొనియాడారు. క్లాస్ కు ఒక టీచర్ విధానం ప్రవేశపెట్టారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చదువులో రాణించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చక్క అహల్య, డివిజన్ అధ్యక్షులు చక్క సాయి సునీల్, టీడీపీ సీనియర్ నేత మాజీ కార్పొరేటర్ రాజా నాయుడు తదితరులు పాల్గొన్నారు. వారికి హృదయపూర్వకంగా జిల్లా పరిషత్ హై స్కూల్ దర్గా అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్ అహల్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత డివిజన్ స్థాయి అధికారులు నాయకులు కూడా వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సో ఈ కార్యక్రమానికి మా పాఠకి పిల్లలకి చదువు నేర్పుకోవడానికి జాగూ పితారా బాక్సులు కానివ్వండి, ఎఫ్ఎల్ఎం మెటీరియల్ కానివ్వండి, పరల్ మెటీరియల్ కానివ్వండి, అందరూ విద్యార్థులు కొంచెంసేపు రహిత ఆంధ్రప్రదేశ్ బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్యవివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్యవివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను అందరూ లేచి నిలబడితే చిన్న చైల్డ్ మ్యారేజ్ గురించి ప్రతిజ్ఞ కూడా చేస్తాం. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నము బాల్యవివాహాలు జరగకుండా చూస్తాను. బాల్యవివాహం ప్రయత్నానైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని శాసనసభ్యుల వారికి హృదయపూర్వకంగా పాఠశాలల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. విద్యార్థులు అందరూ కూడా తమ స్కూల్ చిన్నారులకి శుభాభివందనాలు. వేదిక అలంకరించిన మిత్రులకి, స్థానిక కార్పొరేటర్కి, హెడ్ మాస్టర్లకి, అధ్యాపకులకి, అధ్యాపకేతర సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చారో, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరి బిడ్డలకి తల్లికి వందన కింద ఆ యొక్క ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. అవన్నీ కూడా ఎంతో సక్రమంగా అమలు జరుగుతున్నాయి. ఆ విషయం మీ అందరూ కూడా తెలుసు. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మార్చాలని యువనేత నారా లోకేష్ గారు అనేక రకాల సంస్కరణలకి శ్రీకారం చుట్టారు. దశ దిశ మార్చే పరిణామ క్రమంలో అనేక రకాల వస్తువులు కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా
బిడ్డ అందరికీ నేను చెప్పేది ఒకటే, బాగా చదువుకోండి. ముఖ్యంగా 10th క్లాస్ చదువుతున్నటువంటి వారందరికి కూడా వచ్చేసాయి ఆ దగ్గరలో 10th క్లాస్ పరీక్షలు. కాబట్టి మీ యొక్క గురువులు మీకు అన్ని రకాల అండగా ఉంటారు. మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆ 10th క్లాస్ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో ఈ 3-4 నెలలు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించి జీవితంలో మంచి స్థాయికి పోవాలని చెప్పి కోరుకుంటూ మరోసారి మెగా పేరెంట్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.